ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ ఎడమ కుడి కాలువకుండా సాగునీరు విడుదల చేసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. అప్లాం క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళులు. అధికారికంగా అల్లూరి జయంతి చేయడంపై హర్షం వ్యక్తం చేసిన భాస్కర్ రాజు. చింతలపూడి నగర పంచాయతీలో రహదారులపై అక్రమాణాలు స్వచ్ఛందంగా తొలగించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. బుట్టాయిగూడెంలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. గిరిజనులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్. నీట్పై విద్యా సంస్థలు బంద్. పాల్గొన్న పీడీఎస్క్యూ నాయకులు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవర్ ప్రెజెంటేషన్ చేశారు. వీటిపై శ్వేతపత్రం సైతం విడుదల చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాల ఆవశ్యకత గురించి తెలియజేశారు. మరలా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బాటలు వేస్తామన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యా బోధనలు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. బుట్టాయిగూడెం మండలం రామనర్సాపురంలో ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రాల పనితీరును కలెక్టర్ వెట్రి సెల్వి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ప్రతి పేద కుటుంబం పేదరికం నుండి వచ్చేందుకు తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలని కలెక్టర్ అన్నారు. పిల్లల తరగతి గదికి వెళ్లి పిల్లలకు అందిస్తున్న విద్యా బోధనలపై ఆరా తీశారు. పిల్లలతోటి కలెక్టర్ స్వయంగా తరగతి గదిలోని బ్లాక్ బోర్డ్ పై లెక్కలకు సంబంధించిన ప్రశ్నలను అడిగి పిల్లల నుంచి జవాబులను రాబట్టారు. అలాగే పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్నం భోజన పథకం, స్కూల్ యూనిఫామ్లు, ఉచిత పుస్తకాల పంపిణీ, త్రాగునీరు తదితర అంశాలపై సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పాఠశాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం గ్రామ ప్రజలతో వారి సమస్యలను, పాఠశాల అంగన్వాడీ కేంద్రం పనితీరును, పరిశుద్ధ్యం నిర్వహణ, వైద్య సేవలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలతో మమైక్యమై వారి నుండి సమాచారాన్ని తెలుసుకున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే తరగని ఆస్తి విద్యేనని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. పిల్లలను బాల కార్మికులుగా కాకుండా విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలియజేశారు. ఈ తనిఖీలలో పాఠశాలలో పరిశుద్ధాన్ని పరిశీలించారు. తదుపరి రాజానగరం గ్రామంలోని జీటీడబ్ల్యూ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో పరిశుద్ధం మెరుగుకు చర్యలు తీసుకోవాలని, కలుషితమైన త్రాగునీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని, వేడి ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు పిల్లలకు అందించాలని, నాణ్యత గల విద్యతో పాటు ఉత్తీర్ణత సైతం పెరిగే విధంగా ఉపాధ్యాయులు, స్కూల్ ప్రిన్సిపల్ పిల్లలకు విద్యా బోధనలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట పివైటీడీఏ ఎం సూర్యతేజ, ఆర్డీఓ కె ఆదయ్య, మండల తహసీల్దార్లు, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ ఆశయాలను పాటిస్తూ చింతల్పూడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా చింతల్పూడి పాత బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మోహన్ రంగను ఆదర్శంగా తీసుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. వంగవీటి మోహన్ రంగ ఏ ఒక్కరికి నాయకుడు కాదని ఆయన ప్రజానాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తోటా నాని, కొత్తపూడి శేషగిరిరావు, డి నాగభూషణం, గంధం శాంతి, జనసేన అధ్యక్షుడు చదరాల మధుబాబు, ముత్యాల శ్రీనివాస్, వంగవీటి మోహన్ రంగ అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వ్యక్తి కాదు, తనకు శక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు తన గతంలో చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు యువత తాను చేసిన మంచి పనుల్ని పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లి మీ యొక్క కెరీర్ లో లేకపోతే మీ యొక్క రాజకీయ దాంట్లో మంచి వాటిని నెమరు వేసుకొని ముందుకెళ్లాల్సిందిగా అందరూ కోరుకుంటున్నాను. అలాగే నేను గెలవడం కూడా కారణం రంగ గారు నాకు ఒక ఆదర్శంగా నేను భావిస్తున్నాను. వారు ఎన్ని మంచి పనులు చేశారో మనందరికీ తెలుసు. అలాగే తన ఒక మంచి ఫైటర్ కూడా. ఆ ఫైటింగ్ స్పిరిట్ ని నేను కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని రాజకీయాల్లో ఉండి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. తప్పకుండా రంగా గారి ఆశలు అయితే ఉన్నాయో అవన్నీ పాటిస్తూ చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి నేను తోడ్పడతానని మీకు అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అల్లూరి ఆశయ సాధనకు కృషి చేయాలని చింతల్పూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతల్పూడి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ నాటి అల్లూరి త్యాగఫలమే మనకు స్వతంత్రం దక్కిందని అన్నారు. తెలుగు వీర లేవరా, దీక్షభుని సాగర అంటూ ప్రజలకు స్వతంత్ర చైతన్య స్ఫూర్తిని నింపిన మహానీయుడు అల్లూరి అని అన్నారు. నేటి యువత ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. చింతల్పూడిని సుందర పట్టణంగా తీర్చిన ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వారికి పూలదండ వేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. తప్పకుండా మేమందరం కూడా వారి ఆశయాలుగా నడుస్తాము. అదే క్రమంలో ఈరోజు చింతలపూడి నగరంలో అనేకమైన షాపుల్ని చూడడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉందనేది పరిశీలించి షాప్ ఓనర్స్ కూడా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాత్రలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ 3 రోజుల్లో రివ్యూ ఉంటుంది. ఏదైనా కూడా చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి ఇబ్బంది లేకుండా వారి సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తూ ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దడమే నాకు లక్ష్యం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీరందరికీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. అలాగే రేపు నా ఇంటి వద్ద ఉన్న పార్కింగ్లో సెక్రటరియట్ ఎంప్లాయీస్కి, ఎన్డీఓస్కి, అలాగే తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులకి ఎవరైతే, అలాగే జనసేన నాయకులకి ఎవరైతే మొన్న పెన్షన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో వారిని అభినందిస్తూ నా ఇంటి వద్ద వారికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్కి అరేంజ్ చేసాము, వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి. సో మీరందరూ కూడా సహకరించండి. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులు కూడా నాకు థ్యాంక్స్ చెప్పి తెలుసుకుంటాను. జంగారెడ్గూడెంలోని అశ్వరాపేట రోడ్లో ఉన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. అప్లాన్ క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో అల్లూరికి పూలదండలు వేశారు. అల్లూరి సేవలను సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కొనియాడారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇంజనీర్ ఏఈ రాజు, భాస్కర్ రాజు, అర్జుల మురళి తదితరులు మాట్లాడారు. జోహార్ అల్లూరి సీతారామరాజు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, దండు ధనరాజ్, గొట్టుముక్కల వంశీకృష్ణ, పెరిచర్ల జగపతిరాజు, రిటైర్డ్ పీడీ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జంగారెడ్డిగూడెంలో క్షత్రియ సేవా సమితి తరపున శ్రీ అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ జయంతి ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు గారు మన ప్రాంత నాయకుడైనందున ఈ ప్రాంతానికే వన్నె తెచ్చినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అతి చిన్న వయసులో భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం అసూలు బాసినటువంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార లాంఛనాలతోటి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పడం చాలా అభినందనీయం. కాబట్టి అల్లూరి సీతారామరాజు గారికి నా ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 124వ జయంతి కార్యక్రమం 127వ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషదాయకం. మరి ఇదే విధంగా క్షత్రియ సేవా సమితి తరపున జంగారెడ్డిగూడెంలో అల్లూరి సీతారామరాజు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని
అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారికి గండివాళ్ళు అర్పించినటువంటి క్షత్రియ సేవా సమితి సభ్యులకు మిగిలిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. విప్లవ వీరుడు శ్రీ అల్లూరు సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా అప్పలాంగ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో వారికి అల్లూరు సీతారామరాజు పార్కు దగ్గర ఉన్నటువంటి వారి కాంస్య విగ్రహానికి, అలాగే సౌభాగ్య థియేటర్ సెంటర్ లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహానికి, ఎస్వరాపేటలో ఉన్నటువంటి రాజు కాలనీ దగ్గరలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి నివాళులు అర్పించడానికి అందరూ సమావేశమయ్యాము. 127 సంవత్సరాలు జయంతి సందర్భంగా ఆయన మరణించి 100 సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆయన గుర్తుండిపోయేలాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్షత్రియుల యొక్క సంఘాల ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల క్రితం భీమవరంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని 3 కోట్ల వ్యయంతో ఒకే వ్యక్తి భరించారు. అక్కడ చేయటం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ మోడీ గారు వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించమైనది. తద్వారా ఈ సీతారామరాజు ఎవరు, ఈయన విప్లవ వీరుడు ఇలాగ ఏంటి ఈ విషయాలు అన్ని కూడా సమస్తం ప్రపంచానికి తెలిసింది. అంతకుముందు కేవలం భారతదేశానికి తెలిసేది, పూర్తిగా ప్రపంచానికి మొత్తానికి కూడా తెలిసింది. ఈ సందర్భంగా నివాళులు అర్పించినటువంటి ఈ క్షత్రియ సేవా సమితి యొక్క సభ్యులు, అలాగని కేవలం క్షత్రియ సేవా సమితి సభ్యులే కాకుండా ఇతర కులంతో సంబంధం లేదు, అల్లూరు సీతారామరాజు గారు అందరబాడు మన భారతదేశం యొక్క ఒక ముద్దుబిడ్డ. ఆ మన్యవీరుడికి ఈ రోజున అందరూ నివాళులు అర్పించడానికి సమావేశమైనందుకు అందరూ చాలా సంతోషిస్తున్నాము. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో మధ్య తరహా ప్రాజెక్టుగా పేరొందిన శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం అభివృద్ధికి ఆమెడు దూరంలో ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు భూములు రైతుల ఆక్రమణలో ఉండటం, ఆ భూములను సాగు కోసం పేదలు కావాలని కోరడం, పేరుకే పర్యాటక కేంద్రంగా ఉందని, రిసార్ట్ పనికి రాకుండా పోతుందని, అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ఉందని, జంగిల్స్ తొలగించకపోవడం వంటి సమస్యలపై పర్యాటకులు పెదవి విరుస్తున్నారు. చివరి వరకు సాగునీరు అందకపోవడం వంటి సమస్యలు సైతం లేకపోలేదని చెబుతున్నారు. ఏజెన్సీ నాయకులు కరాటం కృష్ణమూర్తి ప్రోద్బలంతో 1975వ సంవత్సరంలో ఎంతో ఉన్నత ఆశయంతో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు జలాశయానికి శంకుస్థాపన చేశారు. దీనిపై మా సిటీ న్యూస్ ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం గ్రౌండ్ రిపోర్ట్. గుడ్ ఈవినింగ్ సాయి. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్ట్ గా పేరొందిన జంగగూడెం మండలం కొంగవాడిగూడెం ఎర్రకాలువ జలాశయం దగ్గర మనం ఉన్నాము. ఈ జలాశయానికి శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం చెప్పని నామకరణం చేయడం జరిగింది. అయితే ఈ జలాశయం రాను రాను టూరిజం స్పాట్ కంటే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతుందని చెప్పని బయట ఆరోపణలు వస్తున్నాయి. ఒక రకంగా చూస్తే ఈ ఎర్రకాలువ జలాశయం ఆ నీటి మట్టం 83.5 మీటర్ల నీటి మట్టం ఉండగా ఇక్కడ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో టూరిజం స్పాట్ అంటే ఇక్కడ యాత్రికులు వచ్చి ఉండడానికి ఒక హోటల్, అదేవిధంగా పర్యాటకులు ఎర్రకాలువ జలాశయంలో చక్కగా బోటు మీద తిరుగుతూ ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించేలాగా చేయడం జరిగింది. అయితే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ఎర్రకాలువ జలాశయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనని మనం చెప్పవచ్చు. గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం ఇదే ఎర్రకాలువ జలాశయం దగ్గర పంటపాలకి వెళ్ళే ఏదైతే ఎర్రకాలువ జలాశయం 4 గేట్ల దగ్గర నుంచి వాటర్ డౌన్కి వెళ్తుందో, ఆ డౌన్కి వెళ్ళిన తర్వాత సెకండ్ సబ్వే దగ్గర వాల్ ఒకటి కొట్టుకుపోయింది జలాశయం వరద ఉద్ధృతికి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇంచుమించుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి ఆ వాల్ నిర్మాణం చేయలేదు. అదేవిధంగా చూస్తే ఎర్రకాలువ జలాశయం సంబంధించి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అసలు ఉండదని చెప్పిన ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నప్పుడు విజెస్లో కూడా మనం చూస్తున్నాము. మన ఎక్కడైతే చక్కదారిపల్లి కొంగవాడిగూడెం నుంచి ఎర్రకాలువ జలాశయానికి వచ్చే ఈ కిలోమీటర్ దూరంలో అటు ఇటు జలాశయం రోడ్డుకి వచ్చి అటు ఇటు కూడా మనకి మొక్కలు పెరిగిపోతున్నాయి. దీని క్లియరెన్స్ కూడా ఎప్పుడో ఇలా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు, ఎంపీ గారు వచ్చినప్పుడు, ఏదైనా ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు, ఏదైనా సీనియర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఎర్రకాలువ జలాశయ ఇరిగేషన్ అధికారులు దీన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. కానీ మిగతా రోజులు అసలు దీన్ని పడిచి మనసని చెప్పిన ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా చూస్తే చక్కటి లైటింగ్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ లైట్లు కూడా వెలగవు. అర్ధరాత్రి పూట కానీ రాత్రి పూటలు కానీ కొంతమంది యువకులు ఇక్కడ వచ్చి మద్యం సేవించడం, అసంఘిక కార్యక్రమాలు చేయడం అటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే ఎర్రకాలువ జలాశయంలో గతంలో కూడా సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్ల యువకులు స్నానానికి వెళ్ళి చనిపోయిన ఘటనలు కూడా మనం చూసాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు అయితే కానీ, కూటమికి సంబంధించిన నాయకులైతే, కార్యకర్తలు అయితే కానీ అందరూ సమన్వయంతో, అధికారుల సమన్వయంతో చేసి ఈ ఎర్రకాలువ జలాశయాన్ని మంచి టూరిజం ప్లేస్గా చేస్తే బాగుందని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఎర్రకాలువ జలాశయం సమీపంలోనే మధ్యాహ్నం టెంపుల్ ఉంది. తర్వాత జంగడం పట్టణకి గోకుల పద్యాతగిరి, ఆ పైకి వెళ్తే గుప్పల మంగమ్మ టెంపుల్ ఉంది. ఈ అన్నింటినీ కలుపుకుని సపరేట్గా ఒక టూరిజం బస్సు, యాత్రికుల కోసం ఉచిత బస్సు, ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తే మరియు బాగుంటుందని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో సిటీ కేబుల్ రిపోర్టర్ బాలసుబ్రహ్మణ్యం, జంగారెడ్డిగూడెం డివిజన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. Go on, go on.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలోని శేషాద్రి నగర్ పార్క్ నందు మన్యం పేరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించారు. అప్లం క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు పెన్మత్స రంగరాజు ఆధ్వర్యంలో అల్లూరి 127వ జయంతి చేశారు. ఈ సందర్భంగా యూకేఎస్ఎస్ కార్యాలయం నందు పేద క్షత్రియ వృద్ధులకు నెలవారీ పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూకేఎస్ఎస్ కోశాధికారి గొట్టుముక్కల భాస్కర్ రాజు, గోరింట విజయరామరాజు, పెరిచర్ల జగపతిరాజు, మత్తెన రామచంద్రరాజు, దండు ధనరాజు, మెత్తన సత్యనారాయణ రాజు, అజుల మురళీకృష్ణ, ఎం నరసింహరాజు, వై నాగరాజు తదితరులు పాల్గొన్నారు. క్షత్రియ సేవా సమితి హాల్ నందు అల్లూరి చిత్రపటానికి పూలదండలు వేశారు. అధికారికంగా అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించడంపై భాస్కర్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా పీడీఎస్యు, డివైఎఫ్యు, ఎస్ఎస్యుఐ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష నిర్వహణ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నింటినీ బంద్ చేయడం జరిగింది. ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్ 2024 జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ కొన్ని రాష్ట్రాల్లో లీక్ అవడం జరిగింది. ఈ లీక్ అవడం వల్ల చాలా మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం జరిగింది. దీనివల్ల ఎవరైతే 24 లక్షల మంది నీట్ పరీక్ష రాశారో ఈ నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున గందరగోళానికి గురవడానికి గురయ్యారు. వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఈ నీట్ పేపర్ పరీక్ష లీకేజ్ చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్ జరిగినటువంటి ఈ నీట్ పేపర్ తక్షణ బాధ్యత రహితంగా నిర్వహించాల్సినటువంటి ఈ ఎన్టీఏ ఉందో ఆ ఎన్టీఏ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఎన్టీఏను కూడా తక్షణంగా రద్దు చేయాలని, ఈ నీట్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని, ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ జరిగినటువంటి సంఘటన పైన కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా సరైనటువంటి స్పందించలేకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురవుతా ఉన్నారు. కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా బర్తరఫ్ చేయాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తక్షణమే స్పందించి విద్యార్థులకి, నష్టపోయినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము విద్యార్థి సంఘాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలంలోని కొంగవారిగూడెం శ్రీ కరటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ఎడమకుడి కాలువలకు సాగునీటిని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా 2 కాలువలకు సంబంధించిన గేట్లను లేపారు. తొలుత గంగనమ్మ తల్లికి పూజలు చేశారు. పసుపు, కుంకుమ పూలతో పూజలు చేశారు. గంగనమ్మ తల్లికి నూతన వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాసరి శ్యాంశేషు, టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, కుక్కల మాధవరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు టీవీఏ గోపాలం, బూసా సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎర్రకాలువ జలాశయం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాకు తెలిపారు. జలాశయంలో మట్టి తవ్వకాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. పర్యాటక కేంద్రంగా జలాశయాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న చక్రదేవరపల్లికి ఉన్న ఈ యొక్క SKKYR ప్రాజెక్ట్ కి రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ని సందర్శించి మరి దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ ఇంజనీర్ తో మాట్లాడడం జరిగింది. లెఫ్ట్ కెనాల్ 5,000, రైట్ కెనాల్ 10,000, టోటల్ 15,000 ఆయకట్ లో ఇది ఉంది. మరి దీని యొక్క మెయింటెనెన్స్ చూస్తే చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది. లాస్ట్ 5 years లో దీనిపై ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టలేదు. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా ఇది డెవలప్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంది. మరి దీన్ని ఒక టూరిజం స్పాట్ గాను, అలాగే ఇక్కడికి ఎవరైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉందో వారిని డెవలప్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు చేయొచ్చు. తప్పకుండా మరి లోకల్ నాయకులు కలుపుకొని ఇంజనీర్స్ యొక్క సహకారంతో దీన్ని ఒక టూరిజం స్పాట్ గా ఎట్లా డెవలప్ చేయాలనేది మేము కూర్చొని డిస్కస్ చేసి దీన్ని మేము ఈ యొక్క 5 సంవత్సరాల్లో ప్రజలకి అలాగే వచ్చే టూరిస్టులకి ఒక మంచి వెకేషన్ స్పాట్ గా చేసే విధంగా మేము కృషి చేస్తాము. అలాగే మరి ఇప్పుడు వస్తున్న రోడ్ చూస్తే చక్రదేవరపల్లికి చాలా దారుణంగా ఉంది. అంతా కూడా మరి ప్యాచెస్ అన్ని పడి ఉన్నాయి, పెద్ద అవి పిట్ హోల్స్ ఉన్నాయి. మరి లాస్ట్ టైం నేను ఇక్కడ క్యాంపెయినింగ్ చేసినప్పుడు నేనే చూసాను స్వయంగా. ఒక వర్షం పడినప్పుడు ఎంత దారుణంగా తయారైందో చూశాను. ఇప్పుడు మళ్ళీ అదే చూస్తుంటే చాలా బాధేస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ మేము ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క చక్రదేవరపల్లి రోడ్ ప్రాజెక్ట్ ఏదైతే వస్తుందో దాని యొక్క రిపేర్ వర్క్స్, లేకపోతే దానికి సంబంధించిన రోడ్ వర్క్స్ మేము డిస్కస్ చేసి దాని యొక్క ప్లానింగ్ చేస్తాం మేము. దాంతో పాటు ఈ యొక్క ప్రాజెక్ట్ ని మరింతగా ఎట్లా డెవలప్ చేయాలి అనే విషయంపై కూడా మేము ఎన్డీఏ నాయకులతో కూర్చొని మాట్లాడి ఎస్టిమేట్ చేసుకుని మరి రాబోయే రోజుల్లో మీకు డీటెయిల్ ప్లాన్ ఇస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. మా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి రైతుల తరపున ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా నేను కూడా మేజర్ ఇరిగేషన్ చైర్మన్ చేసే ఉమ్మడి రాష్ట్రానికి ఇవాళ దీనికి ముఖ్యంగా ఇప్పుడు వరకు రోషన్ గారు చెప్పినట్టు ఆ సమస్యలన్నీ కాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో మరి
మరి దీనికి ఇక ఎప్పుడు వాటర్ లోటు రాకుండా చింతలపూడి ఎత్తిపోతల నుంచి కూడా 5,000 కోట్లు ఎస్టిమేట్ మార్చి దీనికి కూడా వాటర్ పెట్టడం జరిగింది. చింతలపూడి ఎత్తిపోతలు స్టార్ట్ అవగానే గోదావరి నుంచి దీనికి కూడా 2 పంటలకి నీరు వస్తాయి. అలాగే ఈ 5 సంవత్సరాలు అసలు ఎక్కడా కూడా ఇరిగేషన్ మీద ₹1 ఖర్చు పెట్టాల. మరి బిఫోర్ లాస్ట్ ఇయర్ మీ అందరికి తెలుసు, గండిపడిపోద్ది అనుకున్నది లాస్ట్ మినిట్ లో ఎర్రగాలో ప్రాజెక్ట్ ఆగటం జరిగింది. ఆ రకంగా ఇదంతా కూడా చాలా దారుణంగా ఉంది. మొన్ననే మరి 6,000 ఎకరాలకు అటు లిఫ్ట్ ఒకటి కూడా ఓపెన్ చేశారు రోషన్ గారు. మరి ఆ ప్రాంతం కూడా రైతులందరూ కూడా కామరకోట మండలం కూడా హ్యాపీగా ఉన్నారు. 2-3 రోజుల్లో ఈ వారంలో ఇంకొకటి గిరమ్మ చెరువు ఎత్తిపోతల 15-16 సంవత్సరాల నుంచి 50 కోట్లతో కట్టి పూర్తయి దాన్ని ఆన్ చేసేవాళ్ళకి ఆగిపోయింది. ఎడవెల్లో ఈ వారంలో రోషన్ గారి చేతుల మీద అది కూడా ఓపెన్ చేస్తారు. అలాగే అందరూ కోరుకునేది మెట్ట ప్రాంతం అంతా చింతలపూడి ఎత్తిపోతలు పూర్తి అవ్వాలని, కరెంటు ప్రాబ్లం గానీ, నీరు లోతుకెళ్ళటం గానీ దాన్ని రోషన్ గారి చేతుల మీదుగా, అలాగే మా పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ గారి చేతుల మీద, ముఖ్యమంత్రి గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో పూర్తి చేసి అది కూడా వాటర్ రోషన్ గారి చేతుల మీద ఇవ్వటం జరుగుతుందని తెలియజేయటం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో గల శ్రీ కరాట కృష్ణమూర్తి ఎరకాల జలాశయం నీటిని విడుదల చేయడానికి విచ్చేసినటువంటి చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటానండి. ఈ గ్రామంలో గల ఈ ఎరకాల ప్రాజెక్టు గత 5 సంవత్సరాల నుండి ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడికక్కడికి రిపేర్లు, ఎక్కడికక్కడికి డ్యామేజ్లు, ఈ తలుపులు బెజ్జాలు పడి సరైన నీరు కూడా నిలవకుండా రైతులు చాలా ఇబ్బంది అవుతుంది. లెఫ్ట్ కెనాల్ అయితేనేమి, రైట్ కెనాల్ అయితేనేమి ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు. అప్పటి తెలుగుదేశం పార్టీ ఈ జలాశయాన్ని కొన్ని 100 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మనకి మా గ్రామంలో ఈ ప్రాజెక్టుకి సరైన నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని, అలాగే చక్రదేవరపల్లి గ్రామాన్ని టూరిజం ప్లేస్ గా ఏర్పాటు చేయాలని గౌరవనీయ శాసనసభ్యుల వారిని మా గ్రామం తరఫున కోరుకుంటా ఉన్నాం. నేటి యువత అల్లూరిని ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు అన్నారు. దేశ సమగ్ర కోసం నేటి యువత అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని ఆయన విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గొలమందల శ్రీనివాస్, సీనియర్ నాయకులు మార్షెట్టి బాలచిట్టమ్మ, కొంచాడ ప్రసాద్, మాజీ ఎంపీపీ మరిది వెంకట్రావు, పంగిడ్గూడెం అధ్యక్షులు లింగాల సత్యనారాయణ, బీసీసీఎల్ అధ్యక్ష కార్యదర్శులు బూసా సత్యనారాయణ, రాగని రామకృష్ణ, నాయకులు రాగని శ్రీను తదితరులు పాల్గొన్నారు. చింతల్పూడి నగర పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహాయం ఎంతో అవసరమని చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. నగర పంచాయతీలోని రహదారులను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తున్న వారు పూర్తి స్థాయిలో సహకరించాలని వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. డ్రైనేజ్లను ఆక్రమించుకోవడం వలన రహదారిపైన వాహనాలను పెడుతున్నారని, దీని కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర ఆంతర్యం కలుగుతుందని అన్నారు. చింతల్పూడి నగర పంచాయతీకి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ రోజున చింతలపూడి నగరంలో వంగవీటి మోహన రంగారావు గారి మరియు అల్లూరి సీతారామరాజు గారి జయంతిని ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మరి చింతలపూడి నియోజక ప్రజలతోటి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేగా మరి ఇలాంటి పెద్దల్ని తలుచుకొని మరి వారికి పూలదండ వేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. తప్పకుండా మేమందరం కూడా వారి ఆశయాలు తగ్గట్టుగా నడుస్తాము. అదే క్రమంలో మరి ఈరోజు చింతలపూడి నగరంలో అనేకమైన షాపుల్ని చూడడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉందనేది పరిశీలించి మరి షాప్ ఓనర్స్ కూడా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పార్కింగ్ విషయంలో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ 3 రోజుల్లో రివ్యూ ఉంటుంది. ఏదైనా కూడా చింతలపూడి నియోజక ప్రజలకి ఇబ్బంది లేకుండా వారి సేఫ్టీకి మరి ప్రయారిటీ ఇస్తూ ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దడమే నాకు లక్ష్యం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. అలాగే రేపు నా ఇంటి వద్ద ఉన్న పార్కింగ్ లో సెక్రటరియట్ ఎంప్లాయీస్ కి, ఎండిఓస్ కి, అలాగే తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే, అలాగే జనసేన నాయకులు ఎవరైతే మొన్న పెన్షన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారో వారిని అభినందిస్తూ నా ఇంటి వద్ద వారికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్కి అరేంజ్ చేసాము, వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి. సో మీరందరూ కూడా సహకరించండి. మరి మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులు కూడా నాకు థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ ఎడమ కుడి కాలువకుండా సాగునీరు విడుదల చేసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. అప్లాంగ్ క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళులు. అధికారికంగా అల్లూరి జయంతి చేయడంపై హర్షం వ్యక్తం చేసిన భాస్కర్ రాజు. చింతలపూడి నగర పంచాయతీలో రహదారులపై అక్రమాణాలు స్వచ్ఛందంగా తొలగించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. బుట్టాయిగూడెంలో సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. గిరిజనులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్. నీట్పై విద్యా సంస్థలు బంద్. పాల్గొన్న పీడీఎస్క్యూ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.